హాయ్ అండి. వెల్కమ్ టు హారిక క్రేజీ కుకింగ్ ఛానల్. ఈరోజు మనం పనస గింజలతో కూర చేసుకుందామండి. ఇది పిల్లలకి పెట్టడం వల్ల చాలా మంచిదండి. గింజలే కదా అని పాడేయకుండా వీటిని కూర చేసుకుంటే చాలా మంచిది. ఈ కర్రీని చివరి వరకు చూడండి. నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. పనస గింజలను కుక్కర్లో అయినా లేదా విడిగా అయినా ఇలా ఉడికించుకోవాలండి. నేను కుక్కర్లో పెట్టి 4 విజిల్స్ వేయించి ఉడికించాను. చూసారు కదా, ఈ విధంగా కుక్కర్లో పెట్టుకుంటే కొంచెం ఇలా పగులుతుంది. పైనున్న ఈ పొరను ఇలా తీసేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా ఈ పొరను తీసుకోవాలి. బాగా ఉడికించుకుంటే ఈ పొర ఇలా పగిలి వచ్చేస్తుందండి. ఇలా తీసుకోగానే వచ్చేస్తుంది. లేదా ఒక్కొక్కటి ఇలా పగలకుండా ఉంటాయి కదా, వాటిని ఇలా చాకుతో ఒకసారి గీత పెడితే ఆ పొర సులువుగా వచ్చేస్తుందండి. చూసారు కదా, పైన పొరని ఈ విధంగా తీసుకోవాలి. ఇలా ఉడికించిన పనస గింజల్లో కొద్దిగా సాల్ట్, కారం వేసిస్తే పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి. ఇలా అన్నిటినీ పొరలు తీసుకుని శుభ్రంగా ఒకసారి కడిగి పక్కన పెట్టుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా గీత పెట్టుకుంటే అవి సులువుగా వచ్చేస్తాయండి. ఈ పొరను మాత్రం తీసేసుకోవాలి. ఇంతేనండి, ఈ విధంగా తీసి పక్కన పెట్టుకోవాలి. నేను ఇవి గుడ్లు వేసి చేసుకుంటున్నాను. మీకు ఇష్టం లేకపోతే గుడ్లు మానేసి పొట్టిగా చేసుకోవచ్చండి. చూసారు కదా, పనస గింజలను ఇలా 2 ముక్కలుగా కట్ చేశాను. అలాగే ఒక పెద్ద ఉల్లిపాయను తీసుకున్నాను. నేను పనస గింజలతో పాటే గుడ్లను ఉడికించాను కదా, వాటి రంగు గుడ్లకు పట్టిందండి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని కుక్కర్ పెట్టుకున్నాను. అందులో సరిపడా నూనె పోసుకుని కొద్దిగా పసుపు వేసుకోవాలి. ఇందులో గుడ్లు వేసి వేయించుకుంటున్నాను. మీకు ఒకవేళ గుడ్లు వేసుకోవడం ఇష్టం లేకపోతే పనస గింజలు ఒకటే కూర చేసుకోవచ్చండి. గుడ్లు వేగిపోయాయి, తీసేసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులో సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. వీటిని బాగా వేయించుకోవాలి. ఈ సీజన్లో మనకు పనస్తొనలు ఎక్కువగా దొరుకుతాయి కదండి. ఈ పనస్తొనలు తెచ్చుకున్నప్పుడు గింజలు పాడేయకుండా ఈ విధంగా కూర చేసుకుంటే చాలా బాగుంటుంది. చూసారు కదా, ఉల్లిపాయ ముక్కలను ఈ విధంగా వేయించుకోవాలి. ఈ కూరలో మసాలాలు ఏమి వేయాల్సిన అవసరం లేదండి. కొద్దిగా మామిడి ముక్కలు వేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది. ఇవి వేగిపోయాయి. ఇప్పుడు ఇందులోకి ముందుగా మనం కట్ చేసి ఉంచిన పనస గింజలను వేసుకోవాలి. అలాగే గుడ్లు కూడా వేసుకుని ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో ఒక్కొక్కటిగా వేసుకుందాము. ఇలా కొద్దిగా మామిడికాయ ముక్కలు వేసుకోవాలి. ఈ పనస గింజల్లో ఈ మామిడికాయ ముక్కలు వేసుకుంటే చాలా రుచిగా ఉంటాయండి.
అలాగే కొద్దిగా పసుపు, సరిపడా కారం, తగినంత ఉప్పును కూడా వేసుకుని వీటిని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో 1 గ్లాసు నీళ్లు పోసుకుంటున్నాను. ఈ పనస గింజలు మనం ఒకసారి ఉడికించేసుకున్నాం కదండి. ఇప్పుడు కూర దగ్గరగా ఉడికించుకుంటే సరిపోతుంది. నేను మళ్ళీ కుక్కర్ విజిల్ పెట్టుకొని ఒక 2 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకుంటున్నాను. మీరు మామూలుగా మూత పెట్టి కూడా ఉడికించుకోవచ్చు. చూసారు కదా, ఈ విధంగా ఉడికిపోయింది. ఇప్పుడు మూత తీసుకుని ఒకసారి చూసుకుందాము. ఇలా ఉడికించుకోవడం వల్ల ముక్కలకు ఉప్పు, కారం, పులుపు బాగా పడతాయండి. ఇప్పుడు ఒకసారి స్టవ్ వెలిగించుకుని దీన్ని మరి కొంచెం దగ్గరగా ఉడికించుకుంటున్నాను. చూసారు కదా, దీన్ని కొంచెం దగ్గరగా ఉడికించుకుంటే చాలా రుచిగా ఉంటుంది. అలాగే మా ఛానల్లో పనస పొట్టు ఆవు పెట్టిన కూర ఉందండి. ఒకసారి ఎవరైనా ట్రై చేద్దాం అనుకునే వాళ్ళు ఛానల్లో ఒకసారి చూడండి. ఆ కూర లింక్ని డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తున్నాను, ఒకసారి చెక్ చేయండి. చూసారు కదా, ఈ విధంగా ఉడికించుకుంటే ఇది రైస్లోకి, చపాతీలోకి కూడా చాలా బాగుంటుందండి. చూసారు కదా, ఇలా ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇంతేనండి, పనస గింజల కూర రెడీ అయిపోయింది. మీకు కనుక ఈ పనస గింజల కూర నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.